బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి దుమారం రేగుతుంది. మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇచ్చేశారు. హోంమంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఆయన నేడు మహిళా కమిషన్ ముందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో అమర్నాథ్తో పాటు కేవలం ఒక అడ్వకేట్ను మాత్రమే లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. మరోవైపు ఉత్తరాంధ్ర నుంచి అమర్నాథ్కు మద్దతుగా భారీ సంఖ్యలో మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో మహిళా కమిషన్ కార్యాలయం వెలుపల ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఏదైతే మరి వివరణ ఇవ్వడానికి మహిళా కమిషన్ ముందు హాజరు కావడానికి వెళ్లిన గుడివాడ అమర్నాథ్ ఈ మందే మార్బలంతో వెళ్ళటాన్ని ఎలా చూడాలి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళగిరి రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. అయితే హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను అమర్నాథ్ మహిళా కమిషన్ విచారణకు పిలిపించింది. అయితే అమర్నాథ్ తో పాటు ఆయన అడ్వకేట్ కూడా లోపలికి వెళ్లేందుకు రాగా ఆయన పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. అయితే అమర్నాథ్ మద్దతుగా ఉత్తరాంధ్ర నుండి మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో కూడా పోలీసులకి, వైసీపీ కార్యకర్తల కార్యాలయం బయట వాగ్వేదం కూడా నెలకొంది. అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా ఉందని చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. హోంమంత్రి అనితపై తాను చేసిన కామెంట్లు ఎలాంటి తప్పు లేదని అన్నారు. తాను కూడా ఎక్కువ మహిళలను ఉద్దేశించి కూడా అనుచితంగా మాట్లాడలేదని కూడా చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజమేనని, అనితపై తాను చేసింది కేవలం రాజకీయ విమర్శనేగా మాత్రమే కానీ క్లారిటీ ఇచ్చారని చెప్పారు. అయితే టీడీపీ ప్రభుత్వం కానీ తన మాటలను వక్రీకరించి ఆందోళన చేపట్టిందని అన్నారు. ఇలా ఉంటా కొద్ది రోజుల క్రితం అయితే మేకప్ వేసుకుంటుందంటూ గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది. అయితే ఇప్పటికే 2 సార్లు అమర్నాథ్ విచారణ పిలువగా ఆయన హాజరు కాలేదు. 3వసారి విచారణకు కూడా ఈ రోజు హాజరవుతుంటే కూడా ఉత్కంఠ నేర్కొందని చెప్పుకోవచ్చు. అంటే మహిళా కమిషన్ ఎదుట హాజరైన మాజీ మంత్రి అమర్నాథ్ దాదాపు గంట సేపు గుడివాడ అమర్నాథ్ కూడా విచారించిన రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అయితే అమర్నాథ్ ఇచ్చిన ఎవరిని కూడా సంతృప్తి చెందిన మహిళా కమిషనర్ కేవలం ఉద్యోగాలు భర్తీ చేయడం గురించే నేను వ్యాఖ్యలు చేశాను, కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదు అని మహిళా కమిషన్ ముందు కూడా సమాధానం ఇచ్చిన గుడివాడ అమర్నాథ్. అయితే ఈ నేపథ్యంలో కూడా మహిళా కమిషనర్ రాతపూర్వం కూడా సమాధానం ఇచ్చాడని గుడివాడ అమర్నాథ్ తెలిపినట్టు తెలుస్తుంది. ఏదేమైనటికి గుడివాడ అమర్నాథ్ మటుకి అవసరమైతే మరలా విచారణ పిలుస్తానని కూడా తెలియజేసిందని మహిళా కమిషన్ తెలుస్తుంది. ఏదైనా రాజకీయాల విభేదాల పరంగానే మేము మాట్లాడము, కానీ మహిళా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకునేదని కూడా మహిళా కమిషన్ కూడా అమర్నాథ్ గట్టిగా వాదించడం కూడా తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా మహిళల మీద ఎటువంటి వ్యక్తిగత విషయాలుగానే ప్రస్తావించిన మాటికి కట్టుబడి ఉంటానని మహిళా కమిషన్ ఎదుటి కూడా తెలియజేసిన గుడివాడ అమర్నాథ్. అయితే ఏదైనా సరే ఈ గుడివాడ అమర్నాథ్ కమిషన్ కాలం ఎదుట భారీ మందబలంతో కూడా కార్యకర్తలు తరలించడం కూడా అక్కడ పోలీసులతో కూడా వాగ్వేదం కూడా చేసుకుంది. అంటే మొదట అమర్నాథ్ కూడా ఒక్కనే లోపలికి అనుమతించడంతో తర్వాత తన లాయను కూడా అనుమతించాలని కూడా కోరగా లాయను కూడా అనుమతించారు. అయితే ఇద్దరు కూడా ఈ చెప్పిన సమాధానం కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా సంతృప్తి చెందకపోయే తలకి ఏదైనా సరే మరలా విచారణకు పిలుస్తాను, అప్పుడు రావాలని కూడా హెచ్చరించడం కూడా తెలుస్తుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాఘవ. ఈరోజు మహిళా కమిషన్ వ్యవహరిస్తున్న తీరు చూసి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా విస్తుపోతూ ఉన్నారు. యాక్చువల్ గా వాళ్ళు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వాళ్ళు వ్యవహరించట్లేదు. తెలుగు మహిళా విభాగంకి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు మహిళా కమిషన్ తాలూకా విధులు ఏంటి? ఎక్కడైనా రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు కానీ, హత్యలు కానీ, దౌర్జన్యాలు కానీ జరిగినప్పుడు ఆ మహిళలకి అండగా నిలబడాలి. పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ఆ మహిళలకి అండగా నిలబడకపోతే అప్పుడు మహిళా కమిషన్ సుమోటాగా కేసులు స్వీకరించే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయపాటి శైలజ గారి నేతృత్వంలో ఉన్న మహిళా కమిషన్ మాత్రం తెలుగుదేశం పార్టీ ఎజెండాతో పనిచేస్తూ ఉన్నారు.